నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అనంత్ అంబానీ పెళ్లిలో తమిళనాడులో అయితే కలకలం రేగింది. ఎందుకు మరి ఈ కలకలం రేగింది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గావడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తుంటే అనంత్ అంబానీ పెళ్లి ఎంత రంగరంగ వైభవంగా జరిగిందో మనం చూసాం. అక్కడ చాలా మంది ప్రముఖులు అంటే ఇక్కడ టాలీవుడ్ బాలీవుడ్ వాళ్ళే కాకుండా హాలీవుడ్ చాలా మంది వచ్చారు. అసలు వీళ్ళు వాళ్ళని ఎవరు లేరు, అంతమంది అతిథులు వచ్చారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక వివాదం కలకలం అంటే తమిళనాడులో కొంత చర్చనీయాంశం అయింది. అది ఎందుకు అయింది అంటారు? మరి అంటే తమిళ వాళ్ళు చాలా ప్రత్యేకమని చెప్పాలా, పెక్యులర్ అని చెప్పాలా మనకు తెలియదండి. వాళ్ళు ప్రతిదానికి వాళ్ళ కల్చర్కి ఆపాదించుకుంటారు. వాళ్ళ సంస్కృతి సంప్రదాయాల గురించి వాళ్ళు ఆలోచిస్తారు. అది ఏ వ్యక్తి అయినా సరే. ఇక్కడ ఏం జరిగిందంటే రజనీకాంత్ అక్కడ డీజే పెట్టినప్పుడు స్టెప్స్ వేసాడు, ఆయన డ్యాన్స్ చేశాడు. అది నచ్చలేదు తమిళ వాళ్ళకి. ఓకే. ఎందుకంటే తమిళ వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళ ప్రైడ్ అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు రజనీకాంత్ మా మనిషి, రజనీకాంత్ అతను ఏ భాష వాడైనా అవనివ్వండి, మహారాష్ట్రనా కర్ణాటకనా మాకు బాధ లేదు. కానీ మా రాష్ట్రంలో ఉంటూ మా భాషలో అతను నటించి అతన్ని మేము గొప్ప నటుడిగా మేము గుర్తించాం. మా భాష వల్ల మా సినిమాల్లో నటించడం వల్ల అతను సూపర్ స్టార్ అయ్యాడు. అటువంటి సూపర్ స్టారు ఈరోజు అంబానీ కొడుకు పెళ్లిలో ఎందుకు డ్యాన్స్ చేశాడు అన్నది వాళ్ళ వివాదం. అంటే అదొక పెళ్ళి, సో అక్కడ డీజేలు డ్యాన్స్ అది కాదు. కూతుర్ల పెళ్లిలో ఆయన చేయలేదు కదా. ఒక మామూలు పేదవాడి ఇంట్లో పెళ్లి జరిగితే డ్యాన్స్ వేస్తాడా? ఒక అంబానీ కొడుకు కాబట్టి వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి, లేదు వాళ్ళ డబ్బులు వాళ్ళకి అవసరం లేదు. డబ్బులు ఇవ్వకపోయినా కూడా, సెలబ్రిటీ అయినా కూడా తమిళనాడుకు చెందిన ఒక రజనీకాంత్ ఒక సూపర్ స్టార్ అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేస్తే రేపొద్దున ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ మనవలు కావచ్చు ఏం చెప్పుకుంటారు? మా తాత అక్కడ డ్యాన్స్ చేశాడని చెప్పుకుంటారా అన్నది వాళ్ళ వాదన. మీరు దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు యాక్చువల్గా రజనీకాంత్ చేయాలని చేయలేదు అక్కడ. మీరు కనుక వీడియో చూసారంటే వాళ్ళు అడిగారు, డిమాండ్ చేశారు వాళ్ళు, ఒక్క 2 స్టెప్స్ వేయమని. అతను సరదాగా 2 స్టెప్స్ వేశాడు. అతను కావాలని డ్యాన్స్ చేస్తే అది తప్పు. పోనీ డబ్బులు తీసుకుని అక్కడ అందరినీ అలరించడానికి అతను డ్యాన్స్ చేశాడు అనుకోండి, అప్పుడు వీళ్ళు తప్పు పెట్టుకోవచ్చు, మా సంస్కృతి సంప్రదాయాలకు భిన్నంగా చేశారు ఇతనని. కానీ అది యాదృచ్ఛికంగా జరిగింది, అంటే యాక్సిడెంటల్గా. కాబట్టి దీన్ని వీళ్ళు తప్పుగా తీసుకోక్కర్లే. బట్ దే ఆర్ ప్రొజెక్టింగ్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ మేనర్. అతను చాలా రిచ్ అంబానీ కొడుకు పెళ్లిలో ఇంతమంది వచ్చారు, ఇంతమంది ముందు రజనీకాంత్ డ్యాన్స్ చేయటం ఏంటి అంటే వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంటుంది. అంటే దే ఆర్ వెరీ పొసెసివ్ ఇన్ ద సెన్స్ మా మనిషి అంటే ఇప్పుడు రజనీకాంత్ని వాళ్ళు వాళ్ళ మనిషిగా వాళ్ళు గుర్తించుకున్నారు. వాళ్ళు ఏ భాష వాళ్ళైనా వాళ్ళకి బాధ లేదండి. తమిళ వాళ్ళలో ఉండే గొప్పతనం మనం చూడాలి. వాళ్ళు తెలుగు వాళ్ళ, తమిళ వాళ్ళ, మహారాష్ట్రియన్సా, కన్నడిగాసా ఎవరిని పట్టించుకోరు. వాళ్ళు మలయాళీసా, వాళ్ళకి అది బాధ కాదు. ఇప్పుడు మరి అలా తీసుకుంటే ఎంజీఆర్ మలయాళీ కదా, శ్రీలంక మలయాళీ అతను. అయినా కూడా ఈ రోజుకి ఎంజీఆర్ని ఒక దేవుళ్ళ చూస్తారు. మీకు తెలుసో లేదో. ఎంత అంటే అసలు యూ కాంట్ బిలీవ్. ఇప్పుడు 2 రూపాయల బియ్యం పథకం ఎన్టీ రామారావు గారు పెట్టారు కదా, అది అక్కడి నుంచి తీసుకుంది. తమిళనాడు ఎంజీఆర్ ప్రవేశపెట్టింది. అంటే ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే వాళ్ళు ఒకసారి మా మనిషి అన్నాక ఆ మనిషి వాళ్ళ విలువలకి తగ్గట్టుగా ఉండాలని కోరుకుంటారు. అది తప్పుగా మనం తీసుకోకర్లే. కాకపోతే ఏంటంటే ఇక్కడ వాళ్ళు అంటే దాన్ని వాళ్ళు ఏమనాలి, వాళ్ళు తీసుకోవటంలో వాళ్ళు మరి సరిగా అవగాహన చేసుకోలేదా ఏంటి మనకు తెలియదు. రజనీకాంత్ కావాలని అయితే చేయలేదు. ఆ స్టెప్స్ వేయటం అనేది యాదృచ్ఛికంగా జరిగింది కాబట్టి తమిళ వాళ్ళు అంత సీరియస్గా తీసుకోకర్లే. ఇకపోతే మీరు అడిగారు ఏది కాజల్ విషయానికి వస్తే, ఉపాసన విషయానికి వస్తే, ఉపాసన మీరు మామూలుగా కూడా ఉపాసనని మీరు చూసారంటే ఆవిడ ఎవరికైనా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటారు ఆవిడ. అన్ని వేల కోట్లు ఉండి కూడా చాలా ప్రకృతి ప్రేమికురాలు ఆవిడ, జంతు ప్రేమికురాలు. రామ్ చరణ్ కూడా అంతే. ఆవిడ చాలా, వాళ్ళకి చాలా ఉన్నాయి జంతువులు, అవన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటారు మనిషి. అక్కడ ఆ పెళ్ళికి కూడా వాళ్ళు చాలా సింపుల్గా వచ్చారు, ఒక గొలుసు వేసుకుని వచ్చారు అంతే. అయితే కాజల్ అగర్వాల్ ఆవిడ వచ్చి ఉపాసనని చూసి ఒక వెక్కిరింతగా నవ్వింది. ఆవిడ నవ్వి పలకరించకుండా వెళ్ళిపోయింది. తప్పు కదా అది. ఎందుకంటే ఇప్పుడు మనిషికి ఎప్పుడు గుర్తింపు వస్తుందండి? మీరు చేసే మంచి పనుల వల్ల గుర్తింపు రావాలి తప్ప మీరు వేసుకునే వేషధారణతోటో లేకపోతే నగలతోటో ఒక మనిషిని మనం గుర్తించక్కర్లా.
ఇప్పుడు నేను ఒక మామూలు సాధారణ చీర కట్టుకుని వెళ్తానండి, ఇష్టమైన వాళ్ళు మాట్లాడతారు అంతే. లేదు ఓకే ఇట్స్ ఓకే, నాకు వచ్చి నష్టమే ఉండదు కదా. ఇప్పుడు జ్ఞానం ముఖ్యం కానీ మనకి ఆడంబరాలు ముఖ్యం ఉండక్కర్లా. ఆ రకంగా ఉపాసన నాకు అదే అనిపించింది. ఇప్పుడు అందరికీ కూడా ఉపాసనను చూస్తే రామ్ చరణ్ ఉపాసన మంచి జంట అనే పేరుంది వాళ్ళకి. ఉపాసన కూడా చాలా ఒద్దికగా ఆవిడ చూడండి మీరు, ఆవిడ వీడియోస్ అవన్నీ చూస్తే అంటే ఫ్యామిలీకి ఆవిడ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఒక బంధాలకి ఇంపార్టెన్స్ ఇస్తుంది ఆవిడ. బేబీ పుట్టాక కూడా ఆవిడ అందరూ ఉండాలి బేబీకి అని ఆవిడ అత్తగారింటికి మళ్ళీ షిఫ్ట్ అయ్యారని మనం విన్నాం. ఎవరు చేయరు అట్లాగా, విడిపోతారు కానీ కలిసి ఉండడానికి ఎవరు ఇష్టపడరు. సో రామ్ చరణ్ కూడా చాలా బాగా చూసుకుంటారు ఉపాసనని. అందం అంటే ఏంటండి నాకు అర్థం కాదు. అందం అనేది అతని కళ్ళతో చూడాలి, రామ్ చరణ్ కళ్ళతో ఆవిడని చూడాలి తప్ప మన కళ్ళతో ఆవిడని చూడాల్సిన పని మనకు లేదు. ఒక మంచి వ్యక్తిగా మనం గుర్తించాలి, లేదా గమ్మునుండాలి. ఇప్పుడు కాజల్ ఏముంది, ఏమంటే తెల్లగా ఉన్నంత మాత్రాన అందం అనుకోవటం పొరపాటండి. రంగు కాదు ముఖ్యం, మనసు తెల్లగా ఉండాలి. సో ఆ విధంగా ఉపాసనను అలా చేయటం చాలామందికి నచ్చలేదు, నాకు కూడా వ్యక్తిగతంగా కూడా నాకు నచ్చలేదు అది. ఎందుకంటే ఉపాసన నేను చూశాను, మా ఇంటి పక్కన ఒకళ్ళు ఉండేవాళ్ళు ఇదివరకు. వాళ్ళు కొంచెం అంటే ఆ హస్బెండ్ బ్యాంకులో చేసేవారు కానీ ఆవిడ సైడ్ వాళ్ళు చాలా పూర్ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏదో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది వాళ్ళ ఇంట్లో ఎవరికో ఫ్యామిలీ మెంబర్కి. సో వాళ్ళు అపోలోకి వెళ్తే ఒకరోజు ఉపాసన గారు కనిపించారట. వెంటనే ఈవిడ గబగబా వెళ్ళి పలకరిస్తే ఆవిడ ఎన్ని లక్షల్లో తగ్గించిందట వెంటనే బిల్లు, వాళ్ళు లేని వాళ్ళని తెలిసి. అంటే మనం మంచి చెప్పుకోవాలి ఎప్పుడూ కూడా. ఇప్పుడు ఉపాసన నచ్చిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు, మనకు అనవసరం అది. మంచి చెడు అనేది వాళ్ళ అనుభవాలను బట్టి వాళ్ళు చూసే దృష్టిని బట్టి ఉంటుంది. కానీ కాజల్ వెక్కిరింతగా నవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఉపాసనలో ఆవిడ చూడాల్సింది ఆవిడ బ్యూటీ, ద అదర్ సైడ్ ఆఫ్ ద బ్యూటీ చూడాలి. ఈవిడ బ్యూటీ ఎంతకాలం ఉంటుంది, శారీరక అందాన్ని మాత్రమే అవసరం లేదు. శారీరక అందం నీకు సినిమా వరకే నీ అందం. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఇంకో 2 ఏళ్ళు అయ్యాక 2 పిల్లలు పుట్టాక అందం ఎక్కడ ఉంటుందండి మనిషికి? అది ఎవరికైనా వయసు మీద పడ్డాక అందం ఉండదు. అందంతో నేను గుర్తుపెట్టుకోరు ఎవరు. నీ క్యారెక్టర్స్ నువ్వేం చేసావు దాన్ని బట్టి ఉంటుంది అంతే. సో ఇదొక ఇన్సిడెంట్ అయింది. ఇంకొకటి మనం ఏం చెప్పుకున్నాం అంటే అట్లీ. ఇప్పుడు అనంత్ అంబానీ పెళ్ళండి, రాధికా మర్చెంట్ అనంత్ అంబానీ పెళ్ళి. వాళ్ళ పెళ్ళికి నేను నా బ్లౌజ్ వెనకాల అంటే నా వీపుకి ఆ బ్లౌజ్కి అనంత్ పేరు నేను ఎంబ్రాయిడరీ చేసింది వేసుకోవాలా? ఇది వాళ్ళు తమిళ వాళ్ళు అడుగుతున్నారు. తప్పులేదు, అది అడగాల్సిన ప్రశ్న. ఒక సామెత కూడా ఉంది, చెప్పుకుంటే బాగోదు కానీ ఏంటి ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడని. వాళ్ళకి డబ్బు ఉండొచ్చు. నువ్వు ఇప్పుడు జవాన్ లాంటి మంచి సినిమా తీశాడు అట్లీ అసలు మీకు అది ఏమన్నా సీన్ ఫస్ట్ స్టార్టింగ్లోనే చాలా బాగుంటుంది ఆ సీను. అతను యాక్చువల్గా కార్పొరేట్ వాళ్ళకి దీనికి సంబంధించి జరిగే యుద్ధంలాగా అనుకోండి జవాన్ అనేది. షారుఖ్ ఖాన్ కూడా అందులో బాగా యాక్ట్ చేశాడు. సరే ఈరోజు వీళ్ళు పిలిచారు, వీళ్ళందరూ వెళ్ళారు, ఇట్స్ ఓకే. కానీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పోజులు ఇచ్చారు కదా అక్కడ, ఏంటంటారు ఫోటోలకి. ఆ పోజులు ఇచ్చాక అతను భార్యని ఇట్లా వెనక్కి తిప్పి అది చూపిస్తున్నాడు అనంత్ అనేది. అది తమిళ వాళ్ళకి నచ్చలేదు. ఐ డు అగ్రీ. ఎందుకంటే మనకు అవసరం ఏంటి అనంత్ అంబానీ ఇది నా వీపు మీద వేసుకోవటం ఏంటి, నేను లేకపోతే అట్లీ భార్య వీపు మీద వేసుకోవటం ఏంటి? అంతే కదా. అది ఆడుగా ఉంది చెప్పటానికి కూడా, చూపించటానికి కూడా. ఆవిడ మరి గాగ్రా లాంటిది వేసుకుందో ఏదో మనకు తెలీదు. సో ఆ పైన స్లీవ్లెస్ పైన వేసుకున్న దాన్ని ఏమంటాం మనం, స్లీవ్లెస్ బ్లౌజు వాట్ ఎవర్, ఆ వెనకాల అది ఉంది. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వేసుకున్నారనుకోండి ఆడు ఉండదు. ఇప్పుడు రాధిక వేసుకోవచ్చు అంతవరకే, రాధిక పేరు అనంత్ వేసుకోవచ్చు, లేదు అనంత్ పేరు వాళ్ళ అమ్మ వేసుకోవచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. మళ్ళీ వదిన గారు వేసుకున్నా బాగోదు, అన్న భార్య వేసుకున్నా బాగోదు. ఎందుకంటే కొన్ని సంప్రదాయాలు బాగుండవు. తర్వాత ఇంకొకటి, ఆవిడ గాయత్రి మంత్రం ఆవిడ చీరకి ఎంబ్రాయిడరీ చేశారో ఏదో, ఆ శారీ కట్టుకుని ఆవిడ కుచ్చిళ్ళు ఇది చేసింది, దాని మీద కమెంట్ వచ్చింది. తర్వాత రాధికకి దేవుళ్ళ బొమ్మలతోటి ఒక శారీ తయారు చేశారు, శారీనో లెహంగానో ఐ డోంట్ నో. మరి ఇవన్నీ కూడా మరి తప్పులే కదా హిందువులకు సంబంధించి. ఇంకొకటి సుధామూర్తి చాలా సింపుల్గా వచ్చారు, ఆవిడ చీరలు కొనుక్కోరు చెప్పారు అంటారు. మరి సుధామూర్తికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఉపాసన గారికి కూడా ఇవ్వాలి కదా. సుధామూర్తి గారు ఎంత గొప్పదో ఉపాసన తన ఫీల్డ్లో తను గొప్పదే.
నేనంటాను ఒకళ్ళని గురించే మనం మాట్లాడకూడదు. మొన్న లోక్సభలో సుధామూర్తి స్పీచ్ ఇచ్చారు, అద్భుతం అన్నారు అందరూను. ఆవిడ ఈ టెంపుల్ స్టూడెంట్, ఆ టెంపుల్ స్టూడెంట్ అన్నీ చెప్పారు ఆవిడ. ఓకే, ఇట్స్ ఓకే, బాగుంది అది. బట్ షీ నెవర్ మెన్షన్డ్ ఏ సింగిల్ టెంపుల్ ఆఫ్ ఏపీ అండి. మీరు అబ్జర్వ్ చేయండి ఆవిడ స్పీచ్. ఆవిడ అన్ని చాలా స్టేట్స్లో ఉండే దీన్ని ఏమంటాం మనం, ప్రాచీన దేవాలయాలు కావచ్చు, వాట్ ఎవర్, అవన్నీ మాట్లాడింది ఆవిడ. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక టెంపుల్ చెప్పాల. అంటే మాట్లాడుకుంటున్నాం మనం. ఒక మనిషి ఇప్పుడు ఆవిడ సుధామూర్తి నారాయణమూర్తి వైఫ్ ఇన్ఫోసిస్ కాబట్టి మీరు మెచ్చుకుంటున్నారా? మేము ఉపాసనకేం తక్కువైంది? రామ్ చరణ్ ఈరోజు నెంబర్ 1 హీరో కదా. రైట్. సో ఇవన్నీ చూస్తుంటే మన సాంప్రదాయాన్ని మనమే కించపరుచుకుంటున్నాం. నైతిక విలువలు అనేవి లేకుండా పోతున్నాయి. మనం దేనికి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము, డబ్బు కోసం వెళ్తున్నామా లేకపోతే గొప్ప కోసం వెళ్తున్నామా, ఇవి కాదు. మీరు పెళ్ళికి వెళ్ళండి, తప్పులేదు. ఎంతవరకు ఎంజాయ్ చేయాలి అంతవరకు చేయాలి. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్.